కానీ అన్నిటి సారాంశం ఒకటి. సుమిరంటారన్నటువంటి సుమిరం స్మరణ చేసే తీర తెగకూడదట. ఒక తీర సాగితే అది తెగిపోతే బంధం విడిపోతుంది. స్మరణ దేవస్థ స్మరణ, మాలికేతులు సర్వాధార సర్వేశ్వరుని గురించిన స్మరణ. స్మరణ ఎన్ని రకాలుగా జరుగుతుంది? ఒకటి మనసుతోనే, ముందుగా శరీరంతో అంటే నోటితో గట్టిగా అంటాం రాధాస్వామి రాధాస్వామి రాధాస్వామి, నోటితో అనేది శరీరంతో స్థూల స్మరణ. రెండోది సూక్ష్మ స్మరణ, అంటే మనసుతో లోపల లోపల మనసులో అనుకుంటుంటాం. పెదవులు కదలవు, నాలుగే కదలదు, లోపల మనం ఏం అంటున్నామో, ఏ నామం అంటున్నామో ఎవరికి వాడదు, మనకు తప్ప ఆయన తప్ప, మనసుతో చేసే స్మరణ. తర్వాత ఆత్మతో స్మరణ, సురతతో స్మరణ. ఆత్మ అంటే ఈ కాల్పురుషుని సూక్ష్మ శరీరంలో ఉన్నంత వరకు దాన్ని ఆత్మ అని అంటారు. ఆ తర్వాత సురత్, ఇది మారిపోతుంది. సురత్తో స్మరణ. మహారాజ్ దత్తాత్రేయ అంటాడు, జపూ సదా మనసే రాధ స్వామి, జపూ సదా మనసే రాధ స్వామి, कहूँ सदा मुख से राधा स्वामी, दिला दिला नाम धनी दुलारे, दयाल दाता कृपाल स्वामी, हमें भी दे तार लाखों तारे, दयाल दाता कृपाल स्वामी. इंकोटी मूढ़ स्मरण देता सुबह सुबह नित्य नाम सुरत से सजने मन चिंता नहीं लाना अने शब्द सुमेर सुमेर नित्य नाम सुरत से आत्मतो जन्मिंచేది మూడవ స్థానం. అది బ్రహ్మాండ స్థానం, శరీరం దాటిన తర్వాత వచ్చే స్థానం. ఏ విధంగా జన్మించాలి నామము? బయటి వాళ్ళ గురించి ఇప్పుడు అష్టాంగ యోగం ఉంటుంది, వివిధ యోగాలు. అట్లాగే ఇది సురక్ష అష్టాంగ యోగం. ఇవి వృధా కావు. సనాతన ధర్మం చెప్పింది వృధా కాదు. అష్టాంగ యోగం అంటే వాళ్ళు చెప్తున్నది వేరు దత్తాత్రేయుల ప్రకారం మనము మనకు ఈ అష్టాంగ యోగాన్ని అన్వయించుకోవాలి. ఎట్లా అంటే అష్టాంగ యోగం అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం సమాధి, ఇవన్నీ కలిస్తే అష్టాంగ యోగం అంటే. యమం మన సత్సంగ ఎట్లా దీన్ని అన్వయించుకోవాలంటే, యమం అంటే ఈ బయటి బాహ్యార్థమైంది చెడు మనుషులను బయటికి పంపించేయడం, అంతరార్థమైంది మన లోపల చెడు ఆలోచనలు, చెడు విచారాలను, రాకూడని సంఘటనలను, రాకూడని ఆలోచనలను బయటికి పంపేయడం, అది యమం. నియమం అంటే మనం ఉన్నత ఆలోచనల వైపు, సత్సంగం వైపు, సద్గురు వైపు, సద్గురు చెప్తున్న ప్రవచనాల వైపు ఆకర్షితులం కావడము నియమం. ఆసనం అంటే ఏదో విధంగా సుఖాసనమో పద్మాసనమో కుక్కుటాసనమో ఏదో ఒక ఆసనంలో కూర్చొని ఆ స్మరణ చేయాలి, ధ్యానం చేయాలి. సద్గురు చెప్పిన ఏ స్వరూప ధ్యానం చేయమన్నాడో ఆ ధ్యానం చేయాలి. ఇది. తర్వాత ప్రాణాయామం అంటే మనసును నిలిపి ఉంచడం, ఒక చోట నిలిపి ఉంచడం. ఒక పాయింట్ సద్గురు చెప్తాడు, నీ మనసు ఇక్కడ నిలబెట్టు, నీకు గురు దర్శనం దొరుకుతుంది అని. ఆ పాయింట్, ఆ స్థానం మీద మనం నిలిపే ప్రక్రియ ప్రాణాయామం. ప్రత్యాహారం అంటే ఆ మనసు అక్కడ నిలుస్తుందా, మనం నిలబెట్టాలని అనుకుంటాం. ఒక నిమిషం కూడా నిలబడదు, ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఒక్క నిమిషం ఇక్కడ హారతి చదువుతుంటే కూడా మన మనసుకు సంపూర్ణంగా గురువు మీద ఉన్నదా, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం నిలబడదు. దాని స్థాయి, దాని లక్షణమే చంచలం. మనసు అనేది చంచలం. ఇక్కడ నిలబెట్టినప్పుడు నిలబడకుండా బయటకు వెళ్ళిపోతుంది. మనకి బలవంతంగా దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ లోపలికి తీసుకొచ్చి మళ్ళీ ఆ గురువు స్వరూపం మీద గురువు చెప్తున్న మాటలను నిలబెడతాం. అది ప్రత్యాహారం. ధారణ అంటే ఆ మాట మీద నిలబడి ఉండడం, ఆ ధ్యానం మీద వృత్తిని ఏకత్రిత చేయడం. ధ్యానం అంటే దాన్ని ఇంకా కొంచెం ఎక్కువసేపు వృత్తిని నిలిపి ఉంచడం ధ్యానం. సమాధి అంటే ధారణ, ధ్యానం సమాధి. సమాధి స్థితి అంటే ఆ స్థితిలో లయం కావడం, విలీనం కావడం సమాధి స్థితి. ఇది అష్టాంగ యోగం. ఇవన్నీ ప్రక్రియల ద్వారా వీటిని ప్రయోగించినప్పుడే ఈ స్మరణ అనేది సాధ్యమవుతుంది. ఎట్లా స్మరణ ఎట్లా చేయాలి? ఒకటి ధ్రువ స్థానంలో, నీ గురువులు ఇచ్చిన స్థానంలో రాధాస్వామి అంటే తర్వాత సహస్రదళ స్థానంలో ధారాడు, తర్వాత త్రిపుటి స్థానంలో స్వా, మళ్ళీ భ్రమగుఫ స్థానంలో మా, రాధా స్వామి. ఈ మా ఎండ్ అయిన చాలనే మళ్ళీ ఈ భ్రమగుఫల్ని ఇంకోసారి రా స్టార్ట్ చేయాలి. రా తర్వాత
తర్వాత శూన్యము, మహాశూన్యము, సత్లోకం. రాధా స్వామి. మళ్ళీ ఈ మీ ఎండ్ అయిన దగ్గర నుంచే మళ్ళీ రా రావాలి. రా సత్లోకం దగ్గర రా ఎండ్ అయిపోతే రాధా స్వామి. ఈ 4 అలకర్మ మానవ స్థానాల ద్వారా అక్కడక్కడ ఆ పాయింట్ల దగ్గర అనుకుంటూ స్మరణ చేసే పద్ధతి. ఇది తెలంగాణ అంటున్నాడు విరముగ మహారాజ్. విరముగ మహారాజ్ ఏమంటున్నాడు? సుమిరణ తారునటూటే సుమిర సుమిరణ సుమిరణ కో భూలే సవాకా సుమిరణ టూటే జ్ఞాన ధారణ తవ హీ ప్రగటే जो देह देह से छूटे सजनी सुमिरन तारुन टूटे. सुमिरन सुमिर सुमिरन को बोले ఎట్లా స్మరణ చేయమంటున్నాడు మహారాజు? స్మరణ అనేదిగా లేకుండా ఎట్లా స్మరణ చేయాలంటే సుమిరణ స్మరణ చేస్తున్నామన్న విషయం కూడా మనకు జ్ఞాపకం రావాలి. అంటే మనసు అంత అతీతంగా వెళ్ళిపోవాలి. మనసు గురువు ఏ నామాన్ని ప్రసాదించండి, ఏది పడితే అది కాదు, ఎవరో చెప్తే కాదు, రేడియోలో టీవీలో విన్న నామం కాదు. గురు ధారణ, గురువు నీకే పేరు ఏ నామం ప్రసాదించాడో ఆ నామమే స్మరించాలి. అప్పుడే ప్రయోజనం. గురువు లేకుండా నామస్మరణ సాధ్యం కాదు. మనము ఆ కర్తవ్యాన్ని, ఆ లక్ష్యానికి చేరుకోలేము. సుమిరణకు జబాన్గా సుమిరణ ఉంటే, జబాన్ అంటే నాలుక, నాలుకనే చేసే స్మరణ తెగిపోవాలంటే నాలుకతో జరగకూడదు. ఎట్లా జరగాలి? జ్ఞాన. అప్పుడే ఏం జరుగుతుంది? జ్ఞాన ధారణ తవ హీ ప్రగటే जो देह देह से छूटे सजने सुमिरन का. జ్ఞాన ధారణ, జ్ఞానము ఎప్పుడు ఈ ధారణ, ధ్యానం, సమాధి అంటున్నాం కదా, ఆ ధారణ అనేది ఎప్పుడు దొరుకుతుంది? జ్ఞానం అనేది ఎప్పుడు స్థిరమవుతుంది? దేహ దేహసే చూడే, దేహము అనే ఇంటి నుంచి, దేహం అంటే ఇల్లు, దేహం అనే ఇంటి నుంచి విడిపోతుంది. అప్పుడు విడిపోవడం, మన మనసు విడిపోవాలి, ఈ శరీరం నుంచి మనసు విడిపోవాలి. ఆ స్థితి రావాలి. ఎప్పుడు స్మరణనే మర్చిపోయే స్థితి వచ్చినప్పుడు. దీనహీన ఆధీనము ఆజో శబ్ద కా ధనము లూటే. దీనహీన ఆధీన. ఎప్పుడైనా కూడా సద్గురు దగ్గర అహంకారం కలిగిరాదు. దీనులమై ఉండాలి. ఆయన దీనానాథుడు. దీనానాథుడు, అహంకార కమండు నాథుడు కాదు. నాకేం నేను మన లోపల మనం ఉంటే మన అటువంటి వాళ్ళకి కాదు. ఎవరికి నాథుడు? దీనులకు. దీన దీన దీనులకు ఎప్పుడు ఆయన కంటే మనం తక్కువ స్థాయిలో ఉన్నామనే భావన నిరంతరం మనకు ఉండాలి. దీన దీన. మనం ఆధ్యంలో అయినాం, ఆయన శరణాగతిలో అయినాం సద్గురు. దీన దీన ఆధీనము శబ్ద అటువంటి వాళ్ళే శబ్దం ధనం కోరుకుంటే, శబ్దం అనే ధనాన్ని దోచుకుంటారట, అంటే సాధించుకుంటారు. శబ్దం ఎందుకు శబ్దం అంటున్నాడు? శబ్ద ప్రకాశాల రూపంలో మాలికేయుడు ప్రకటమవుతున్నాడు, ఇక్కడ దర్శనమిస్తున్నాడు. శబ్ద ప్రకాశాల రూపంలో సాక్షాత్ మాలికేయుడు సర్వాధార సర్వేశ్వరునికి 2 రూపాలు, ఒకటి వ్యక్త రూపము, ఒకటి అవ్యక్త రూపం. అవ్యక్త రూపము ఈ కారణ శరీరం పెరిగిన తర్వాత రూపంలో ఉండదు, నిరాకార భక్తి అయిపోతుంటారు. అంతవరకు ఈ సగుణ భక్తి, సగుణ సాక్షాత్కారము, సద్గురు స్వరూపము అవసరం. ఆ స్వరూపాన్ని పట్టుకొని సాధన ముందుకు సాగాలి. ముందు స్వరూప దర్శనం కావాలి మన లోపల. దానికోసమే ఈ ప్రయత్నం అంతా. ఎందుకు కాదు, ఆ మనసు నిలబడుతుందా? నిలబడదు. ఆ ఒక్క నిమిషం, ఒక్క క్షణం నిలబడితే ఎంతో గగనం అనుకోవాలి. అటువంటిది సద్గురువులు ఎప్పుడు ఆ స్థానంలో ఉంటారు. ఎంత సాధన చేస్తే, ఈ మనసు మీద ఎంత కంట్రోల్ ఉంటే, ఎంత ఇంద్రియాలను నియంత్రిస్తే, అదుపు చేస్తే ఆ స్థితి దొరుకుతుంది. అటువంటి వాళ్ళే శబ్దం అనే ధనం దొరుకుతుంది. ఎందుకు? భగవంతుడు శబ్ద స్వరూపుడు, శబ్ద ప్రకాశాల రూపంలో వ్యక్తం అవుతున్నాడు. ఆయన వ్యక్త రూపాలే శబ్దం, ప్రకాశం. ఆ 2 రూపాల ద్వారా మనకు ముందు దర్శనం దొరుకుతుంది. నిరాకారం తర్వాత అది చాలా ముందు స్థితి. ప్రస్తుతమైతే ఈ 2 స్థితుల్లో దర్శనం చేసుకోవడం చాలా అవసరం. సురత శబ్ద సే మిలనే కో मन में मन को मन में कूटे सजनी सुमिरन तारण टूट. सुरत शब्द से मिलने को
అన్నీ కావాలి ప్రపంచంలో ఉన్నప్పుడు. అన్ని ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ మనకే కావాలి అని అనుకుంటాం. ఎక్కడనంటే త్యాగభావం లేదా ఒక డబ్బు వదులుకోవడం కానీ లేదా సేవ చేయడానికి శ్రమ మన టైం అన్నిటికంటే టైం వాల్యూబుల్. డబ్బు కంటే టైం మన టైం ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ మనీ అంటారు. మనీ కంటే టైం ఎక్కువ విలువైనది. పైసలు పోతే సంపాదించుకోవచ్చు, టైం పోతే మళ్ళీ ఒక రోజు కూడా ఎంత కాదు. మరి ఆ టైం అంతా మనం కేటాయిస్తున్నాము నిస్వార్థ సేవ, ప్రపంచాని కోసం సేవ. ఎట్లా మదన్ మోహన్ మాలవీయ కాశీ యూనివర్సిటీలో ఆయన స్థాపించిన ఆయన నిస్వార్థ సేవ చేసినందుకు ఆయనకి ఇంకొక జన్మ ఉండదు అని అంటారు. నిస్వార్థ సేవ మన కోసం కాదు, పబ్లిక్ కోసం నిస్వార్థ సేవ చేయడం త్యాగం. అది త్యాగం. వైరాగ్య భావన ఉన్నదా? మనసు లోపల వైరాగ్యం లేదు. ఎంతసేపు రాగద్వేషాలే మన లోపల ఉన్నాయి. అవి వదిలిపెట్టుకుంటే త్యాగం వస్తుంది. త్యాగ వైరాగ అనురాగ బంధే సబ్. వైరాగ్యం అట్లనే అనురాగం అంటే ప్రేమ అంటే మోహం అనుకో. ప్రేమ అనేది కేవలం సద్గురుతోని గురుతో అయ్యేదే ప్రేమ. మిగతాదంతా సద్గురుతో తప్ప మిగతా ఎవరితో మన బంధువులతో కానీ స్నేహితులతో కానీ సంతానం సోదరి ఎవరుంటారు కుటుంబంతో అయ్యేదంతా మోహం. అది ప్రేమ కాదు. భగవంతునితో ఉండేది ఒకటే ప్రేమ. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, त्याग वैराग अनुराग बंधे सब दया क्षमा के काटे आस सुवास निराश न किंचित कर्म दग्ध हुए थोड़े सजनी सुमिरण तार न टूटे. త్యాగం వైరాగ్యం అనురాగం ఇవన్నీ మనం బంధించి పెడుతున్నాయి. మనసును అటువని బంధిస్తున్నాయి. దయా క్షమాకే కాదు. వీటికి ఈ బంధనాలను ఎట్లా తప్పించుకోవాలంటే దయా క్షమ. ఈ రెండు గురువు లక్షణాలు, భగవంతుని లక్షణాలు. ఎందుకంటే ఆ పరమాత్మ సర్వాధార సర్వేశ్వరుడు భగవంతుడే గురు రూపంలో సద్గురు రూపంలో అవతరిస్తున్నాడు. కనుక దయా క్షమాకే కాదు. ఈ బంధనాలను దేంతో కట్ చేసుకోవచ్చు, తొలగించుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు అంటే దయా క్షమ అనే గుణాలతోని ఈ వైరాగ్యం ఇవన్నీ లక్షణాలన్నీ వస్తాయి. ఆశ సువాస నిరాశ కించిత్ కర్మ వీటి తొలగించుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆశ సువాస నిరాశ ఇవన్నీ ఏవి కూడా మనసుకు అంటనప్పుడు, ఇవి తొలిగిపోయినప్పుడు ఆ మనసుకు అంటనప్పుడు ఏం కర్మ కోటే కర్మ అంటే చెడు కర్మ. మంచి పనులు కాదు, చెడు కర్మలు. మనం చెడు కర్మలు ఎట్లా జరుగుతాయి? మనస వాచా కర్మణ. మనసులో కూడా చెడు ఆలోచనలు వస్తే అది చెడు కర్మని. మనం శరీరంతో చెడు పనులు చేస్తాం, ఇది చెడు కర్మ. మనస వాచా కర్మణ. నోటితో కూడా చెడు మాటలు మాట్లాడతాం, ఇవన్నీ కూడా చెడు కర్మలు. ఇవన్నీ కోటే సజని ఈ చెడు కర్మలన్నీ దగ్ధమైపోతాయంట. ఎప్పుడు ఈ దయాక్షమ గుణాలను మనం అలవర్చుకోవాలి, ఈ బంధనాలను తెచ్చుకోవాలి. घट में शब्द प्रकट होते ही सबसे रिश्ता टूटे. महाराज मीटिंग जगह चलती घट में शब्द प्रकट होते ही सबसे रिश्ता टूटे. घटంలో శబ్దం ప్రకటమైన తర్వాత అందరితోటి రిస్తా అంటే బాంధవ్యాలు తొలగిపోతాయి. ఘటంలో శబ్దం ప్రకటమైన తర్వాత వినబడిన తర్వాత అందరితోని బంధనాలు తెగిపోతాయంట. ఎప్పటికీ తెగిపోతాయి? శబ్దం ప్రకటమైతే బంధనాలు తెగిపోతాయి. నిజానికి చెప్పాలంటే ఈ బంధనాలన్నీ తెగిపోతే శబ్దం ప్రకటన అవుతుంది. వైస్ వర్స అన్నమాట. ఇది అయితే అది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. घट में शब्द प्रकट होते ही అయిన తర్వాత सबसे रिश्ता टूटे. అన్నిటితో బంధనాలు తెగిపోతాయి. త్యాగం, వైరాగ్యం, అనురాగం, ఈ మనసు లోపల ఉన్న చెడు ఆలోచనలు ఇవన్నీ కర్మకు దగ్ధమైపోయి చెడు కర్మలన్నీ దగ్ధమైపోయినాయి. ఈర్ష్య, ద్వేషము, కామం, క్రోధం, లోభం, మోహం, మదము, ఆశ్చర్యం, అహంకారం ఇవన్నీ కూడా దగ్ధమైపోయిన తర్వాత శబ్దం ప్రకటన అవుతుంది. ఉట్టిగా అవుతుందని మనం ఉట్టిగా కప్పాలు కొట్టి అబద్ధాలు చెప్పడానికి వీలు. ఇది సత్య మార్గం. सांच बराबर तक नहीं, झूठ बराबर बाप जाके हृदय सांच है जाके हृदय. సత్యం తప్ప ఇంకొకటి మాట్లాడకూడదు. మనం శబ్దం చేసుకోవాలి. 100% సత్యమే, అబద్ధం మాట్లాడకూడదు. సత్యమే మాట్లాడాలి.
शिवमोहन सिंह जी महाराज ने सारा कुछ भी बोलने के लिए दिल नहीं होता, माట్లాడడం మనసు రాదు అన్నాడు. చుట్టే శివ నా సుజాతకి చేరిన వాళ్ళకు మా ఎక్కువ మాట్లాడదు కాదు, మనలో ఎవడాడు 24 గంటలు మాట్లాడకూడదు కాదు. మౌనంలో ఎంత మౌనం మాట్లాడితే అంత మంచి జరుగుతుంది, అంత మన నుంచి చెడు మాటలు బయటికి రావు. వాళ్ళ మీద అచ్చక ముచ్చక కబుర్లు అవి ఆ మాటలు ఈ మాటలు ఇట్లా మనకి అదే కదా పడుతున్న వచ్చి అవన్నీ సాధారణమైనంత వరకు మౌనం మాట ఆశ్రయించడం ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఏం జరుగుతుంది, అది సభకు మీరే అనుకుంటే ఉదాహరణ లేనటువంటి పాఠం మనకు దొరుకుతుంది ఆ మౌనం లోపల. బుద్ధుడు కూడా మౌనం వల్లనే సాధించుకున్నాడు, జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాడు. क्या भरलावे सिंधु से भी जिनके बर्तन फूटे. क्या भरला సింధు అంటే సముద్రం. సముద్రానికి వెళ్ళినా కూడా నువ్వు గుడ్డనే తీసుకో, గ్లాసే తీసుకో, చెప్పులే తీసుకో, ఏం తీసుకో, బకెట్ తీసుకో. దానికి ఒక చిల్లి పడితే నువ్వు బకెట్ నిండా నీళ్ళు తెస్తున్నావు, కడవ నిండా నీళ్ళు తీసుకొస్తున్నావు. కానీ ఏం చేయగలుగుతాం, కొంచెం దూరం మనం నడవగలుగుతాము. కొంచెం దూరం రాక ఏం జరుగుతుంది, क्या भरलावे सिंधु से भी जिनके बर्तन फूटे. अपने भीतर आप विराजे ना काटे बंधन झूठे सजने सुमिरन कारण टूटे. సముద్రం నుంచి కడవల్లో నిండా నీళ్ళు తెచ్చినా కూడా దానికి చిల్లి ఉంటే తొవలు కాకపోతాయి. అట్లాగే మనం సద్గురు సంత సద్గురు పరమసంతుల దగ్గరికి పోతున్నాము. ఆయన ఇస్తున్న అద్భుతమైన అమృతం అంటే సత్సంగ వచనాలను వింటున్నాము. విన్న తర్వాత ఇందులో వల్ల ఈ చెత్త చెదారం కూడా కలపెట్టేట్టున్నాడు కదా. ఇవే రంధ్రాలు, మన శరీరానికి ఉన్న రంధ్రాలు ఇవి. కామం, క్రోధం, లోభం, మోహం, ఈర్ష, ద్వేషం, అసూయ, అహంకారం, గర్వం, ఇవన్నీ చిన్నులతో సమానం. ఇవన్నీ రంధ్రాలు మన కుండలో హృదయమనే కదా, కుండలో ఉంటే విద్యలో ఇవన్నీ ఉంటే సద్గురు ఎంత అమృతం పోసేది ఇవన్నీ కాకపోయాయి. సముద్రం నుంచి నీళ్ళు తెచ్చుకుంటే ఒక్క చిల్లి ఉంటేనే నీళ్ళని కాకపోతాయి ఇంటికి పోయే వరకు. ఈ హృదయంలో కదా ఉండకుండా నీళ్ళు గుణాలుండి ఇవి రంధ్రాలాగా పనిచేసి సద్గురు వస్తున్న అమృతాన్ని బయటికి వాళ్ళ వస్తాయి, మనకేం దొరకదు. అదే మాట చెప్తాడు మహారాజు. అప్పుడే మన లోపలనే ఉన్న విరాజమానమై ఉన్న సద్గురువు ఆయన బంధనాలు తొలగుతుంది. ఖుష్బూ భైరే ఫిర్తో చౌదిష్ జబ్ భైరే ప్రేమ కే బూటే. ఖుష్బూ అంటే సువాసన, సుగంధం. ఖుష్బూ భైరే ఫిర్తో చౌదిష్, 4 వైపులా కూడా ఆ సువాసన వ్యాపించిపోతుంది. ఎప్పుడు జబ్ భైరే ప్రేమ కే బూటే. ప్రేమ అనే బూటే అంటే లత, తీగ. ఆ ప్రేమ అనే తీగ పెరిగినప్పుడు దాని సువాసన అంతటా వ్యాపించిపోతుంది. అంతటా అంటే ఈ ప్రపంచం అంతటా మనతో సంబంధం ఉన్న అందరూ ఎదుగుగా ప్రేమ. ఎందుకంటే సద్గురు ప్రేమ స్వరూపుడు కనుక అందరి లోపల ఆ సద్గురువును మనం దర్శనం చేసుకోగలుగుతాం. దర్శనం చేసుకొని ఖుష్బు అంతటా ఇట్లా వ్యాపించి ఉందో ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులు, మనుషులే కాదు, క్రిమికీట కాదు, ఇవన్నీ కూడా ప్రేమమయమైపోతాయి. చరణ శరణ మే లౌటే సజని సుమిరణ కారణ టూటే. వీరముగా దాదా శివుడు ఎందుకంటున్నాడు, రైటరు తన గురువు స్మరించుకుంటున్నాడు. శివపరత్యాల మహారాజు వీరముగాకే నా గురువు అంటున్నాడు. నా గురువు వీరముగాకే దాదా శివుజీ చరణ శరణ్ మే లౌటే. ఆయన చరణాలను శరణు వేడి వెనుక తిరిగిపోతున్నాడు అంటున్నాడు. శరణ్ మే లౌటే. వీరముగాకే దాదా శివుడు. వీరముగా మహారాజు రాసిన అద్భుతమైన శబ్దము వ్యాఖ్యానం చేయడం జరిగింది. దీన్ని విస్తృతంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, విస్తృతంగా ఆచరణ చేయవలసిన అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే వీరముగా మహారాజు కుమారుడు పదం చంద్ గారు 11 సంవత్సరాల క్రితం ఆయన దేహాంతమైంది. 2 రోజుల క్రితం ఆయన భార్య శకుంతల గారి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఆ చివరి కైలాసవరం మహారాజు ఉండే రూమ్లో ఉండేదామె. ఒకటే వచ్చి ఆయన చనిపోయిన తర్వాత